కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తాబరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు ఆగిపోతాందే గళ్ళ లొంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరి గలాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే. Good evening, namaskaram and welcome to Extra Zabardast. Extra Zabardast episode ante extra special judges. Please welcome the ever gorgeous, ever smiling Roja garu. tum tum ta chuk tum tum ta chuk tum ta chuk tum ragasi nanu ramparu bantila egaresi అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పబాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సప్పగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని ఎవ్వడం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం రాగాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి నువ్వెళ్ళకి నవ్వులు విసిరేసి. Now it's time to welcome our very own laughing star, travel star, Nag Babu garu. ఇప్పుడు కాలు జారితే వెనక్కి తీసుకొచ్చేమో కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేము. ఈ మాటకి అసలైన ఎగ్జాంపుల్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రచ్చ రవి along with his team. కూసింది కోయిలమ్మ కుక్కు 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 కులికింది కూనలమ్మ కుక్కు 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 ముసి ముసి నవ్వుల మీన దయరాదా నా పైన బిగి కౌగిట ఊయలలుగాలమ్మా. ఏందే ఇంద్రజ అట్లా భయపడ్డు అంటే ఫస్ట్ టైం ఇంత క్లోజ్ గా మీ ఫేస్ చూసే వరకు భయం వేసిందండి. పిప్పరమేటం కాదు నువ్వు నా పిప్పరమెట్టు నువ్వు నా పిల్లనివే. ఒకవేళ నీకు భయం వేసినా అలా దడుచుకున్నా దూరం అడ్జస్ట్ అయిపోవాలి, కళ్ళు మూసుకోవాలి, కానీ ఇట్లా చేయద్దే నువ్వు. ఆ తొక్కలో కళ్ళు మూసుకోడు. పెళ్లి చూపుల రోజు ఏమన్నారు? నువ్వు అందంగా ఉన్నావు ఒక పిప్పరమెట్టేసా. బొందేం కాదు, నేను చదువుకుంటా నాకు ఇప్పుడే పెళ్లి వద్దంటే లేదే నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను చదివిపిస్తా అని అన్నావా లేదా? ఓహో అదే అంటే అనుకున్నాను, కానీ ఒక్కసారి రెండు పనులు అంటే ఇటు సంసారం అటు చదువు ఒక్కసారి రెండు పనులు చేయడానికి కష్టపడతాను నేనే వద్దనుకున్నానే. పిచ్చాడా, మా లేడీస్ 10 పనులు ఒకేసారి అని చేయగలుగుతారు తెలుసా? ఒక్కసారి 10 పనులా? యా అదేలాగే నా పిప్పర్మెట్టు ఫేస్బుక్ వాట్సాప్ లో 10 మందితో ఒకేసారి చాట్ చేస్తాం. దాన్ని చాటింగ్ అనరే చీటింగ్ అంటారే. అదేలా? ఒకరితో చేస్తే అది చాటింగ్, 10 మందితో చేస్తే అది చీటింగ్. మరి 1000 మందితో చేస్తే అది మీటింగ్ లేకపోతే బాహుబలి షూటింగ్. మీటింగో షూటింగో నాకు అనవసరం. నన్ను కాలేజీకి పంపిస్తున్నావా లేదా? పంపిస్తే నేను ఇంట్లో ఉంటా, లేకపోతే మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఇప్పుడు పుట్టింటికి అంటే అలవాటైన పనం అంగరంగ అన్నట్టు ఇక్కడ ఉండి చదువుకోండి, కాలేజీ పోంగా అద్దనా నేను? మా ఆయన బంగారం నా పిప్పరమెట్టు. ఏమండి అబ్బా కొంచెం ఉక్స్ పెడతారండి. పెట్టుకో నేర్చుకో, కాలేజీ పోతాన్నావు కదా అక్కడికి పెట్టమంటారు వీళ్ళు. ఇట్లా అంటే బాయ్ అండి. హలో ఏంటే కాలేజ్కి వెళ్తున్నాం, ఆయన బంగారం. వెళ్ళు, వీధి కుక్కలుంటే జాగ్రత్త. ఇంటి కుక్కల కంటే డేంజర్ ఏం కాదులేండి. సార్ ఈ ఆడల మాట విన్నామనుకో మా మొగుడు బంగారం అంటారు, వినలేదనుకో నా మొగుడు బొంగరం అంటారు. బంగారం అన్నా బొంగరం అన్నా నాకు ఇంట్లో పని ఉంది. ఈ అమ్మ పిల్లలు లేకపోతే పనులంతే మనయే. ఇరువురి పరిచయం తెలియని పరవశం తొలి తొలి అనుభవం పరవకు పరుగులే. సారీ అండి చూసుకోలేదు. ఏం పర్వాలేదండి. బై ది బై దిస్ ఇస్ కోమల్ ఎంపీసీ. దిస్ ఇస్ ఇంద్రజ ఎంపీసీ. వావ్
ఈ కాలేజీలో నా గ్రూప్ లో నాకు తెలియకుండా ఇంత మైండ్ బ్లోయింగ్ బ్యూటిఫుల్ గర్ల్. వావ్ వాట్ ఎ గాడ్. ఏ లెట్స్ మూవ్, మనం క్లాస్ కి వెళ్దామా? యా కమ్ ఆన్. యా ఈ పెళ్ళైనాక మొగాలను వంట పని ఇంటి పని చేసుకోమంటే చాలా కష్టమవుతుంది. ఈ పిల్లలను ఇంప్రెస్ చేయడానికి మనకు లూజ్ మోషన్ వచ్చినా లూజ్ స్టార్ట్ చేయొద్దు, లేకపోతే ఇట్లాగే అవుతుంది నా పరిస్థితి. అరే నా తలరాత ఏమో రాజ్యమేలు రా అని ఉంటే గాసరమేమో గాడుదలం గాయన్నట్టున్నది. ఏమండి నేను వచ్చేసా. ఓ కాలేజ్ పోయి వచ్చేసావా? నేను వంట పని ఇంటి పని చేసేసా. ఏందే ఈ మొగ జీవితం? థు, ఆడల చేతులు ఏముందో అర్థం కాదు కానీ 2 గంటల ఫ్రస్ట్రేషన్ ఒక్క టచింగ్ లోనే రిలీఫ్ అయిపోయింది. అసలు ఏముంటది ఆడల దగ్గర టచింగ్ థెరపీ? హలో, హాయ్ దిస్ ఇస్ కోమల్. ఏ కోమల్ నువ్వా? ఏ ఇందు హౌ ఆర్ యు రా? చెప్పురా. ఫైన్ రా. ఏ బాగున్నాను రా. చెప్పురా. ఇందు ఆ, ఏం చేస్తున్నారా? నేను మొక్కలకు నీళ్ళు పోస్తున్నా. గార్డెనింగ్. నాకు మొక్కలకు నీళ్లు పోయడం అంటే చాలా ఇష్టం రా. ఏయ్, ఇంకా ఇంకా ఎన్ని ఇంకా నా పిప్పర్ మెట్టం కాదు ఇంగ్లీష్ మీడియం. ఇంకోంటారే నాకు పెళ్లి కాళ్ళు తెలుసా? వావ్ నాకు పెళ్లి కాలేదు. వస్తాయి వస్తాయి వస్తాయి. ఎన్ని అబద్ధాలే పెళ్లి కాలని చెప్తున్నా ఎవరికి? ఏమండి క్లాసులో పెళ్ళైందని తెలిస్తే ఆంటీ 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 అని ఎగతాళి చేస్తారు, అందుకే పెళ్లి కాలేదని చెప్పా. అంత ఉత్తుగా ఆయన బంగారం. నా పిప్పర్ మెట్టు వస్తే ఈ టచ్ థెరపీ తోటి నేను రావాల్సిందే నా లోపలికి. డార్లింగ్ ఇంద్రజా ఓపెన్ ద డోర్. ఎవరు రాత్రిపూట నిద్ర లేకుండా ఎవరు? ఎవరా నువ్వు? హాయ్ దిస్ ఇస్ కోమల్. నేను ఇంద్రజా క్లాస్మేట్. నువ్వెవరు? నేనా? మా అన్నయ్య. అన్నయ్య ఏ మీ కజినా? హాయ్ రా. ఎవే? ఏ ఇంద్రజ ఎగ్జామ్స్ టైం దగ్గర పడుతున్నాయిరా, మనం కలిసి కంబైన్ స్టడీ చేద్దాం పద. హలో కంబైన్ స్టడీస్ ఏంది ఇక్కడ? రాత్రి అయింది, నువ్వు ఇంటికి పడుకోపో. ఏ ఇంద్రజ మీ కజిన్ కి నువ్వు చదువుకోవడం ఇష్టం లేదా? మహేందర్ నేను చదువుకోవడం ఇష్టం లేదా? అరే ఇష్టం ఎందుకు లేదే, కానీ కంబైన్ స్టడీస్ రాత్రిపూట చదువులేంది అని. మాయన బంగారం. ఈ టచ్ థెరపీ చదువుకో, ఇక్కడే చదువుకో, బాగా చదువుకో, పెద్దదాని కావాలి. ఇంద్రజ వాట్ ఇస్ కుచ్ కుచ్? కుచ్ కుచ్ ఆయన వీక్నెస్. ఏమండి మీరు వెళ్ళి కాఫీ తెపోండి ఇద్దరికి. అసలు నువ్వేమనుకుంటారా నేను కాఫీ తెచ్చాడండి? తెపోండి ఇద్దరికి కాఫీ. నేను తేను. మాయన బంగారం. నువ్వు బాగా చదువుకో, నేను తెస్తా. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్, గొళ్ళు గొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాక్చుయేషన్. ఈ అమ్మ కడుపు బాగా ఏం చేస్తున్నారు? పడుకొని చదువుతున్నారు. ఈ అమ్మ నీతో నేను కంబైన్ స్టడీ చేస్తుంటే నాకు టైమే తెలియలేకుండా పోతుంది. ఏ ఇందు మనం ఈసారి కాలేజ్ లో ఫస్ట్ ర్యాంక్ మందే. ఓకే వి విల్ మీట్ అగైన్. ఏంద్రజ ఇది? ఒకదాని చదువుకోవచ్చు కదా నువ్వు. కంబైన్ స్టడీ అంటే ఇలానే ఉంటదండి, కొన్ని కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ కంబైన్ స్టడీలే దొరుకుతాయి. నాకు నచ్చలేదు నువ్వు కంబైన్ స్టడీ చేయడం. మా ఆయన బంగారం. చదువుకో దా పని టచ్ థెరపీ పద. Yo, 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 yo! Hi, Hindu! Indraja, come on, open the door! మళ్ళీ ఎవరు భయ్? మళ్ళీ ఎవడు? మళ్ళీ నువ్వా? అంటే మళ్ళీ ఇప్పుడు కమెంట్ స్టడీసా? ఏ ఇంద్రదా చదువుకోవడం నీకు ఇష్టం లేదా? నాకెందుకు ఇష్టం లేదు? ఎందు అబ్బాయి ఎప్పుడు ఇలా పిలుస్తూనే ఉంటారు. కమెంట్ స్టడీస్ అట. కోమల్ నీకోసం ఎదురు చూస్తున్నారా? థ్యాంక్ యూ రా. అరే ఈ క్వశ్చన్ కు నాకు అసలే ఆన్సర్ తెలియట్లేదు, చెప్పవా? వాట్ రా? వాట్ ఇస్ దట్? కమ్ ఆన్ టెల్ మీ. 1 + 1 = ఎంత? 1 + 1 = అబ్బా షిట్. ఒరే ఇందు, నేను ఈ లెసన్ చెప్పినప్పుడు నేను కాలేజీకి వెళ్ళలేదురా. సారీ రా, ఎక్స్ట్రీమ్లీ సారీ రా. ఏందిరా ఇది అన్యాయం? కాలేజీ రాలేదంటే సరిపోతుంది కదా, ఓ సారీ రా అని రుద్దుకుంటే చెప్తాను. దూరం జరుగురా నువ్వు.
వాట్ ఈస్ దిస్ ఇంద్రజా? నువ్వు చదువుకోవడం మీ కజిన్కి ఇష్టం లేదా? మహేందర్ చదువుకోవడం ఇష్టం లేదా? మీ అమ్మ ఆగురా, కరెంట్ తీసేస్తే మీ సంగతి తెలుస్తుంది. కరెంట్ పోయింది. కరెంట్ పోయి. లైట్ సార్, కరెంట్ రావాలి, కరెంట్ రావాలి ఇప్పుడు. హలో, కరెంట్ వచ్చింది. ఏంద్రా బాయ్ సౌండ్? సౌండా? పిల్లర్చింది. మహేందర్ చీకట్లో ఏదర్స్తే నీకేంటి? నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకు. మమ్మల్ని కమెంట్ స్టార్ట్ చేసుకుని ఏ మహేందర్, నువ్వు అర్జెంట్ గా బయటకు వెళ్ళి 2 ఐస్ క్రీమ్స్ తీసుకొని రా. ఏంటి? నేను పోయి ఐస్ క్రీమ్ తీసుకురానా? యా, ఐస్ క్రీమ్ నేను తీసుకురాను. ఏయ్ చదివి చదివి బుర్ర హీట్ ఎక్కిపోయింది. 2 ఐస్ క్రీమ్స్ తింటే కూల్ అవుతుంది. యార్ మహేందర్ నేను తీసుకురాను. తీసుకురా. నేను తీసుకురానే. మైన బంగారం తీసుకొస్తాను, బాగా చదువుకో. ఇక్కడ దగ్గరనే ఉన్నాయిగా. దిస్ ఇస్ ద కరెక్ట్ టైం టు టాక్. 3+1 ఇందు, కెన్ ఐ టెల్ వన్ వర్డ్? ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను రా. ఏంటి? ఐ లవ్ యూ. హే కోమల్, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. కోమల్ ఐఎమ్ లాఫ్టర్ థాంకింగ్ సార్. Shut, నో కోమల్. యాక్సెప్ట్. కాల్ పట్టుకుంటా. రే కోమల్! కాల్ పట్టుకుంటా. ఏం చేస్తున్నావు నువ్వు? మిస్టర్ మహేందర్, చొక్కా వదిలో. రాయ్ కజిన్ వి కజిన్ లా ఉండు. స్టూడెంట్స్ తో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయాయి. రే స్టూడెంట్స్ పోతే రాజ్యాలు కాదురా, నా కాపురం కూలిపోతాంది. ఎవర్రా కజిను? ఎవర్రా కజిను? ఎవర్రా కజిను? నేను దాని మొగుడిరా. ఏమండి పాపం ఆయనకి ఏం తెలుసా అండి మన గురించి? లైట్ తీసుకోండి. ఏంటిదా లైట్ తీసుకునేది? నువ్వు లైట్ తీసుకున్నాడు, వాడు లైట్ తీసుకొని ఇంటి దాకా రావడం. నకలు చేస్తారా మీరు? ఏమండి లోపల నువ్వు ఫస్ట్ పోతానరా. అంటే మీ ఆవిడకి పెళ్లి అయిపోయింది కదా, పక్కింట్లో కమెంట్ స్టడీ చేద్దామని. పక్కింట్లో కమెంట్ స్టడీ చేస్తావా? ఏం మాట్లాడుతున్నారు? నువ్వు మనిషి వారరే, నువ్వు మనిషి వారరే, మనిషి వారా నువ్వు? నో యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్. ఇప్పుడు చెప్తానా, ఈ కాలనీలో నువ్వు మళ్ళా కనపడ్డావో నరికి పోగులు పెడతా. అవునరా, ఈ కాలనీ కాదురా, 2 రాష్ట్రాలలో నువ్వు కమెంట్ స్టడీస్ అన్నవా, నరికి పోగులు పెడతా. పోగులు పెడతా. ఈ 2 రాష్ట్రాల్లో కాదు, పక్క రాష్ట్రం మహారాష్ట్రకి వెళ్తాను. మహారాష్ట్ర కూడా వచ్చి నీ పల కొడతా. దొరుకుతాను నీకు పద. నాగ్ బాబు సార్. రవి స్టార్టింగ్ బాగుంది రవి. ఫస్ట్ బిగినింగ్ లో ఎత్తుకోవటం, నువ్వు అమ్మాయితో మాట్లాడటము, బంగారం అనగానే లేడీస్ ఇంత ఏముందో చేతిలో అంటాం, ఎంత బాగున్నాయి. రోజా గారు అసలు నిజంగానే ఇంటర్మీడియట్ లో చేరినట్టే ఫీల్ అయిపోయాడు. జుట్టు కలర్ వేసేసి టీ షర్ట్ వేసేసుకొని అసలు ఆ నడక స్టైల్, అబ్బో ఆ ఎంటర్ అయ్యేటప్పుడే నవ్వు వచ్చేసింది. ఇంటర్ అని ఆ వచ్చి కొట్టుకోవటం, తర్వాత సాంగ్ చాలా బాగుంది. ఇప్పుడు మనందరినీ కాస్ట్లీగా నవ్వించడానికి మన ముందు వచ్చేస్తున్నారు రిచెస్ట్ టీమ్ అండి. ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. మతి తప్పి పోతా ఉందా బెజారాయి సూతా ఉన్నా నిన్న ఇస్నాయిల్ లేకుండా మరగా పెట్టావే గుండె నీళ్ళకుండా ఒక అబ్బాయి ఇంత ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం ప్రేమలో ఉన్నాడు. ఇదే ఒక అమ్మాయి ఎంత ఆనందంగా ఉందంటే దానికి ఆయన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిపోయినట్టు. నేను ఒక అమ్మాయిని ఎంతలా ప్రేమించానంటే, ఇదిగోండి పేక లోతుల దాకా మునిగిపోయినట్టు ప్రేమించా. ఇక్కడ దాకా ఎందుకు ప్రేమించా తెలుసా? డైలాగులు చెప్పడం కష్టం ఇది కాబట్టి ఇక్కడ దాకా ప్రేమించాను. ఎంత భారంగా ప్రేమించానంటే, ప్రపంచంలోని గొప్ప గొప్ప లవర్స్ ఉండొచ్చు. ఒక దేవదాస్, ఒక మజ్ను, ఒక షాజహాన్, తర్వాత ఒక సుడిగాలి సుధీర్. ఎవడాడు చూపులేసేస్తున్నాడు? సుడిగాలి సుధీర్కి వాళ్ళకి సంబంధం లేదని నేను మర్చిపోయా. నాకు వాళ్ళకి సంబంధాలు గొప్ప గొప్ప వాళ్ళు, నేను అలా కాదని చెప్తున్నా. మా టైం కూడా ఎవరు వేసిపోతూ ఉంటారు. నేను ఆ లవర్ని ఎంత గొప్పగా ప్రేమించానంటే, దానికి తలనొప్పి వస్తే నేను టాబ్లెట్ వేసుకుంటాను, దానికి జ్వరం వస్తే నేను ఇంజక్షన్ చేయించుకుంటాను, దానికి శాలరీ వస్తే నేను ఖర్చు పెడతా కష్టపడి 1 వీక్ పబ్బులకి తిరిగి. దాని చేతులు కందిపోకూడదని చెప్పని అది కొనుక్కున్న కారు కూడా నేనే వాడతాను. అది డ్రైవింగ్ చేస్తే చేతులు ఎక్కడ కందిపోతాయి అని చెప్పి ఎంతలా బాధపడతానంటే, దానికి ఒకసారి వెళ్తుంటే కాలుకి ముళ్ళు గుచ్చుకుని చెట్టుది. నేను అప్పటి చేప తినడం మానేసా, చేపలో ముళ్ళు ఉంటుందని. ఎవరు ఫోన్ చేస్తున్నారు? నా గర్ల్ ఫ్రెండ్. హలో డార్లింగ్, ఇప్పుడేనా? ఓ మై గాడ్, yes థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడే మా గర్ల్ ఫ్రెండ్ ఒక 50 రూపాయలు రీఛార్జ్ చేయించింది. చెప్పు ఏంటి గుడ్ న్యూస్? ఓ మై గాడ్ సీరియస్లీ? ఓ థ్యాంక్ యూ సో మచ్ బేబీ, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఈ విషయం నా దేవుడికి దేవతకి చెప్పాలి. నాగబాబు గారు, రోజా గారు, ఎవరేమనుకున్నా బిస్కెట్ అనుకున్నా నా లవ్ సక్సెస్ అయిందండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ మా పెళ్లి ఒప్పుకున్నారు. ఫస్ట్ మీకే చెప్పాను. నా దేవుడు దేవత ఎవరా నీకు తర్వాత వాట్సాప్ లో ఫోటో పంపిస్తాను కానీ. ఏంటి అవునా? ఓసిని అంకమ్మ ఏంటే నీకు ఇంక వేరే అబద్ధం దొరకలేదా? ఏముందని మాకు కోటీశ్వర్లు అని చెప్పావు. నీ అంకమ్మ మీ బాబు వస్తున్నాడు చెక్ చేయడానికి. ఊరి నాయన ఏం చేయలే, ఒక నిమిషం ఉండు. ఈ టైంలో మా బాబు ఏదో ఒక ఐడియా ఇస్తాడు. ఫోన్ పెట్టు. నానా నానా, అమ్మ నానా ఎక్కడున్నారా? నానా ఇటు నానా, చాలా ఘోరం జరిగిపోయింది నానా. నీకు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు నానా. నానా నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది నానా. నీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందా? ఎంత పని అయిపోయిందిరా సుధీర్. నీ గర్ల్ ఫ్రెండ్ నీకు ఫోన్ చేసిందా? ఏనా అంత రక్షణ చేస్తున్నావు? మ్యాటర్ చెప్పండి. నాకేమర్థం అవుద్ది? సారీ నానా. ఏంటి? నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది నానా. వాళ్ళ డాడీ ఉన్నాడు కదా. వాళ్ళ డాడీ ఉన్నాడు. వాడు పెళ్లి ఒప్పుకున్నాడట. ఈ వయసులో పెళ్లి చేసుకున్నాడా? వాళ్ళ నాన్నకి పెళ్లి కాదు నానా, నాకు దానికి వాళ్ళ డాడీ పెళ్లి ఒప్పుకున్నాడంట. ఇంకే కంగ్రాట్స్, మంచి గుడ్ న్యూస్ కదరా. ఏం గుడ్ న్యూస్ నానా? ఏమైందిరా? ఏడుస్తాడా? నా కళ్ళు ఇటు నుంచి వస్తున్నాయి నాకు. ఇప్పుడు ఇటు నుంచి చేయకూడదు, ఇటు నుంచి ఆడాలి. ఏనా ఇటు నుంచి ఏడిస్తే ఏమైంది? ఇక్కడ తడిచిపోద్దురా. ఏం చెప్పరా నానా? నా గర్ల్ ఫ్రెండ్ మా పెళ్లి ఒప్పించా ఇంకా ఇంట్లో పెద్ద అబద్ధం పడింది నానా. పెద్ద అబద్ధం? ఏం చెప్పింది? అందంగా ఉంటాను చెప్పిందా ఏంటి? నేను పెద్ద సౌండ్ పార్టీ అని చెప్పింది నానా. మన సౌండ్ పార్టీ కదరా. ఎలా నానా? ఏమందంటే హోమ్ థియేటర్ లేదా స్పీకర్ లో సౌండ్ పెడితే అదే పోకపోతే. సౌండ్ పార్టీ అంటే అది కాదు నానా, మనం బాగా కింగ్ అని చెప్పిందంట. కింగ్ మన కింగ్సే కదరా. స్మోకింగ్, డ్రింకింగ్, చాటింగ్ చింపేస్తాం కదా నానా. అది కాదు నానా, మనం బాగా బలిసిన వాళ్ళము, డబ్బులు బేబత్తంగా ఉన్నాయని చెప్పింది అంటానా. ఏదో చేసి నువ్వే మేనేజ్ చేయాలనా. ఈ వయసులో నాకు మేనేజర్ జాబ్ ఎవరిస్తారా? అది కాదు నానా, ఏదో చేసి నువ్వే కళ్ళ నుంచి బయట పెట్టాలి. మిత్ర నీ పిలిచి చేయాలా? నువ్వే ఏదో చేసి ఇప్పుడు. ఐడియా ఉందిరా? నా దగ్గర ఐడియా ఉంది. 10 ఏళ్ళ నుంచి అదే నెంబర్ వాడుతున్నా. లోపల మంచి ఆఫర్ నేర్చుకుందాం. ఓకే. ఐడియా అంటే ఐడియా కదరా. వాట్సాప్ చేశాను చూసుకో. ఏం చేస్తున్నారా? నా దగ్గర వాట్సాప్ లేదు, చూసుకున్నా ఎప్పుడు వస్తుంది. చెప్పొచ్చు చెవులు చెప్పచ్చు కదా. వాట్సాప్ ఎవరు ఏమన్నాడు? సూపర్ నానా, యు ఆర్ జీనియస్ అన్న. అందుకే నిన్ను పిలిచాను నానా. నానా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లైట్స్ ఆఫ్. ఇంట్లో ఎవరు లేరండి? ఎక్స్క్యూజ్ మీ. బాబు నమస్తే. నమస్తే అంకుల్. ఎవరు మీరు? నా పేరు శ్రీనివాస్ అమ్మ, శిరీష వాళ్ళ నాన్నగారు. నేనే సుధీర్. సరే ఏంటి నా మెల్ల ఏంటది? మా డాడీ నా బర్త్డే కి గోల్డ్ చైన్ పెట్టారు. గోల్డ్ చైన్? యాక్చువల్లీ నేను 2 తులాస్ చేయొచ్చు, 200 తులాస్ చేర్చో ఇంకా లాగుతానే ఉన్నాను, రావట్లేదు. అవునా? గోల్డ్ చైన్ ఎంత ఉంటే మొలతాడు ఎంత ఉంటుందో? మొలతాడు ఇంకా పెద్ద ఉండేది అంకుల్. అవునా? 3rd ఫ్లోర్ లో పెట్టాం. అవునా? అదేంటి డస్ట్బిన్ అనేది? గోల్డ్ అంకుల్, మా ఇంట్లో అన్ని గోల్డ్ ఉంటది అన్నమాట. చైరు గోల్డే. ఆ డోర్స్ అన్ని గోల్డ్ అంకుల్. అన్ని గోల్డ్? అన్ని గోల్డే. మీది బాగా అవును అంకుల్. అవునా? బాగా బలిసిన ఫ్యామిలీ మాది. మీ అమ్మగారు? పిలుస్తాను అంకుల్, మీరు లోపు కూర్చోండి. టీ అని తాగుతారు అంకుల్? టీ నేను తెస్తాను. ఎక్కడికి వెళ్ళిన అంకుల్ కొంచెం మీరు వేసుకోండి. ఓ మై గాడ్, ఇది మర్చిపోయాను అంకుల్. కీప్ ఇట్. సరే అమ్మా, తొందరగా వచ్చారంటే తెచ్చేస్తాను అంకుల్. మమ్మీ వచ్చమ్మా. ఏంటి బాబు చీరలు మీరే ఆరేసుకుంటారు నుత్తుకొని? లేదంకుల్, ఇది మమ్మీ శారీ. మమ్మీ శారీ? అదేంటిది? అంటే మమ్మీ వస్తుంది అంకుల్, 3rd ఫ్లోర్ లో ఉంది. పైన ఉండేంత శారీ ఉండేది మా? అంటే మమ్మీ శారీ ఒక 200 kgs గోల్డ్ తో చేయించాం అంకుల్. మమ్మీ దిగలోపు నేను తీసుకొస్తా శారీ. గోల్డ్ శారీ? అవును అంకుల్, గోల్డ్ శారీ. మమ్మీ వస్తుంది.
బలిసిన ఫ్యామిలీ. అవును అంకుల్. నమస్తే అమ్మా. నమస్తే బాబు. నమస్తే అమ్మ. సుధీర్, మమ్మీ నా గోల్డ్ రింగ్ పడిపోయింది, అది తీసి డస్ట్బిన్ లే. డస్ట్బిన్ లోనా? అవును అంకుల్, మేము కింద పడిన గోల్డ్ వాడమాట, పడేస్తూ ఉంటాం. అంటే ఈ గోల్డ్ అంతా ఎక్కడ పడేస్తారు మామూలుగా? మేము పడేసిన చెత్త గోల్డ్ అంటే దుబాయ్కి పంపించేస్తూ ఉంటాం, అక్కడ వాళ్ళు తక్కువ అమ్ముకుంటారు. అవునా? యా. నాన్నగారిని పిలుస్తారా? పిలుస్తా అంకుల్, మీరు కూర్చోండి ఈ లోపు. మమ్మీ ఇది పట్టుకో. డాడ్ ఏం చేస్తున్నారు అంకుల్? బాగుంది. 24 క్యారెట్. 24 క్యారెట్. వస్తున్నారు అంతకి? వస్తున్నారు అంకుల్. మమ్మీ యాక్చువల్లీ వివేక్ గారు నమస్తే. ఏంటి అలా వచ్చి వెళ్ళిపోయారు మళ్ళీ? నానా ఎవరెతను? డాడీ నేను చెప్పా కదా, శిరీష వాళ్ళ డాడీ. నమస్తే. నమస్తే అండి, కూర్చోండి. ఏమైనా పెట్టావు అతనికి? లేదు డాడీ. బిస్కెట్లు పట్టరా? బాగా ఆకలేస్తుందండి, ప్రయాణం మీద వచ్చాను కదా. ఏమండి గోల్డ్ ట్యాప్ కట్టేశారా? గోల్డ్ ట్యాప్ కట్టేశాను. గోల్డ్ టాపా? మా ఇంట్లో అన్ని గోల్డే ఉంటాయి. అదేంటండి? యా, ఆఖరికి తుడిచిన టిష్యూ కూడా గోల్డే. టిష్యూ? మీరు బాత్రూమ్కి ఎప్పుడు వెళ్తారు? నానా వియంగా బిస్కెట్లు తింటారు? బిస్కెట్లు తీసుకురండి. ఇదే బిస్కెట్. ఇవి బిస్కెట్లు ఏంటండి? గోల్డ్ కదా ఇదంతా? అవును, గోల్డ్ బిస్కెట్స్ తింటాం మేము. అవునా? Yeah. సరే ఇంకో ప్లేట్ తీసుకురండి. ఇచ్చండి. ఏం చేస్తుంటారు మీరు? రిజర్వ్ బ్యాంక్ లో పనిచేస్తూ ఉంటానండి. నెలకి ఎంత శాలరీ వస్తుంది మీకు? నెలకి శాలరీ అంటే ఏముండదండి, ప్రింటింగ్ లో మొత్తం ఇవే చాలు నోట్స్, దాంట్లో 10 లక్షలు తీసుకుని బ్యాగ్. 10 లక్షలు అర్థం కదా మీకు? అదే 10 లక్షలేనా అని డాడీ ఫీలింగ్. ఏం డాడీ? సుధీర్ వీపు దొరదేస్తుంది కొంచెం గోగు. అదేంటండి అది? పొల్లేంటిది? ఇది గోల్డ్ అండి. అవునా? ఏమండి కొంచెం నాకు ఏదో బస్సులో వస్తున్నప్పుడు ఎలర్జీ అయిందండి, కొంచెం ఇటు మీరు గోక్కోండి. గోక్కుంటానండి. బావగారు టీ తాగుతారా? టీ తాగుతానండి, కొంచెం బాగా తలనొప్పి వస్తుంది. ఏం చేస్తా? లూజ్ అయిందని టైట్ చేస్తున్నా. అయ్యో పర్లేదండి, మా వాళ్ళు వస్తారు. ఓకే, మీరు టీ తాగుతానండి. ఈ సంబంధం ఎలాగ నువ్వే చేద్దాం, మనం హ్యాపీగా ఓకే. అల్లుడు గారు కొంచెం అలా బజార్కి వెళ్ళి టీ షాప్ ఏదైనా. అమ్మాయి జాబ్ ఎక్కడ చేస్తుంది? శంషాబాద్ లో చేస్తుందండి. సుధీర్ నాకెందుకు చెప్పలేదు అమ్మాయి జాబ్ చేస్తుంది, రింగ్ రోడ్ నుంచి వెళ్తుందని? సారీ డాడీ. ఆర్టీ ఆఫీస్ ఫోన్ చేయి. డాడీ రోడ్డుకి ఆర్టీ ఆఫీస్ కదా ఫోన్ చేసేది, హెల్త్ మినిస్టర్ ఫోన్ చేయాలి. ఫోన్ చేయి. హలో హెల్త్ మినిస్టర్, డాడీ మాట్లాడతారంట. హలో హెల్త్ మినిస్టర్ గారు, మా కోడలు హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి జాబ్ చేయడం వెళ్తుంది. ఆ అవుటర్ రింగ్ రోడ్ 80 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు లాస్ట్ 10 feet వదిలేస్తే నేను బంగారం రోడ్ వేసుకుందాం అనుకుంటున్నాను మా అమ్మాయి కోసం. బంగారం పోతా? ఆ సిగ్నల్స్ బదులు ఆ గ్రీన్ డైమండ్స్, రెడ్ డైమండ్స్ పెట్టండి సిగ్నల్ కి. ఇంకేం కావాలి బాబా మీకు? బావగారు మీది బాగా బలిసిన బంగారం అంటే ఫ్యామిలీకి ఇద్దాం అనుకున్నాను మా అమ్మాయిని, కానీ బంగారం ఉన్న ఫ్యామిలీకి పంపిస్తానంటే చాలా సంతోషంగా ఉందండి. అంకుల్ రెంట కట్టి 2 సంవత్సరాలు అయింది, కరెంటు బిల్లు కట్టి సంవత్సరం అయింది, వాటర్ బిల్లు కట్టి నాకు తెలిసి అయితే లెక్కేలే. మనం తర్వాత మా డాడీ మీకు ఇచ్చేస్తాలేండి. ఏం మాట్లాడు నువ్వు? మా అల్లుడు గారి ఫ్యామిలీ, మా వెంకట గారి ఫ్యామిలీ అంటే ఏమనుకున్నావు నువ్వు? ఒక 100 ఫ్యామిలీ ఇల్లు కట్టించి 100 ఫ్యామిలీ రెంట్లు కట్టి కరెంటు బిల్లు మొత్తం అలా కడతాను ఏమనుకున్నావు నువ్వు? ఏ ఫ్యామిలీకి వచ్చి మాట్లాడతావు తెలుసా నీకు? నువ్వేం పని మీద వచ్చిన వీళ్ళ దగ్గరికి? నేను మా అమ్మాయిని ఇద్దాం వచ్చాను. నీకు వాళ్ళకి ఏముందని ఇద్దాం అనుకుంటున్నావు? అది మాకు చాలా ఉంది, అది తెలియదు. చూస్తున్నావు కదా, డోరు, బెంచ్, చైర్స్ గోల్డ్ కదా. అది ఒరే ఎతుమాత పోడా, ఇది గోల్డ్ ఇదే. మేము యాక్చువల్గా ఇంట్లో వాటర్ కూడా గోల్డే వాడతాం కాబట్టి చూడండి. అనవసరంగా నొక్కేసాను కదా మొత్తం. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుక్క నొక్కేస్తానే, కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. నాగబాబు సార్ అన్ని పంచెస్ బాగా పెళ్ళి. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. రోజా గారు, నాకైతే ఒక సామెత గుర్తొస్తుంది. ఏం మేడం? ఆకులు నాకేవాడి మూతులు నాకేవాడని.
మీరే దొంగ ఫ్యామిలీ అంటే మీ ఇంటికి వచ్చి దొంగతనంగా ఆయన మిగతా బంగారం నొక్కేయాలనుకుంటున్నాడు. చి 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 మళ్ళీ మధ్యలో ఏంటి? బాగుంది, అది అన్నప్పుడు అంతా ఫన్నీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. అండ్ ఫినిషింగ్ టచ్ రామ్ ప్రసాద్, చాలా బాగా చేసావు, బాగుంది. ఇప్పుడు నా మనసులో ఏం లేదు, మీ మనసులో ఏం లేదు, కానీ మా స్కిట్ లో కామెడీ ఉంది అని ఓ హిట్ స్కెచ్ స్పూఫ్ తో వచ్చేస్తున్నారు అద్రే అభి అలాంగ్ విత్ హిస్ టీమ్. ఒక్క మగాడు పాట ఏంట్రా? ఈ సిచ్యువేషన్ ఏంటి? మీరు పెట్టిన పాట ఏంటి? ఛ, మగాడి బ్రతుకు చాలా కష్టం సార్. చిన్నప్పుడు బాగుంటుంది, అటు ముసలోడైనాక బాగుంటుంది. ఈ మధ్యలోనే టార్చర్. ఎంతో కొంత ఆడల బ్రతికే బెటర్, ఎంతో కొంత కాదు 100% ఆడల బ్రతికే బెటర్. ఎక్కడో విన్నట్టుంది కదా డైలాగు. మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు. అలాంటప్పుడు ఏ స్కిట్ అయితే ఏముంది? కౌసరి గారు, మీరు నా ఇంట్లో రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం అవట్లేదు కౌసరి గారు. ఇప్పుడు మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు, ఇద్దరు మనసులో ఏం లేనప్పుడు ఏమవుతుందండి? చూసుకుందాంలేండి. ఈయన ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. నగేష్ గారు, నగేష్ గారు. అబ్బాబాబా, ఎవరు? ఏంటండి? నగేష్ గారు, నేను కొంచెం బయటకు వెళ్తున్నాను. మా ఆయన వస్తే కొంచెం తాళం ఇవ్వరా? మీ ఆయన వస్తారా? కొంచెం మర్చిపోకుండా తాళం ఇవ్వండి. అండిగిండి ఏంటమ్మా? అన్నయ్య నూరాల పిలు. అయ్యో, దాన్నే ఉందండి. అన్నయ్య గారు, మర్చిపోకుండా మా ఆయన వస్తే తాళం ఇవ్వండి. నేను ఇస్తాను. ఓకేనా? ఓకే అండి. నేనున్నదే జనాలకు సాయం చేయడానికి. ఏంటిది తాళం వేసిపోయింది? తాళం ఎక్కడ పెట్టింది? నేను వస్తానని తెలుసు కదా, జాబ్ చేస్తున్నానని పొగరు దీనికి. అంటే ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? కొంప తీసి పక్కింటి వాళ్ళకి ఇచ్చిపోయి ఉంటుందా? నగేష్ గారు, నగేష్ గారు. మా ఆవిడ తాళం వేసి ఉందండి, తాళం చేయమని ఇచ్చేసి వెళ్ళిందండి. ఇవ్వలేదండి. ఇవ్వలేదా? రండి, లోపల వచ్చి కూర్చోండి. పర్లేదులేండి అబ్బాయి, పర్లేదు. లోపల వచ్చి కూర్చోండి, పర్లేదు. పర్లేదు, థ్యాంక్స్ అండి. ఏంటిది పక్కనున్న వాళ్ళకి తాళం చేయి ఇవ్వక, నాకు ఫోన్ చేసి చెప్పక ఎక్కడికి వెళ్ళింది? దీనికి ఫోన్ చేస్తాను. లో బ్యాటరీ అంటే నా బతుకు రోడ్డు బతికేనా? రాము గారు, టీ తాగుతారా? నో థ్యాంక్స్ అండి. పోనీ కాఫీ? అబ్బాయి వద్దండి. బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా? బాబా ఏం వద్దండి, ఒకసారి మీ సెల్ ఇవ్వండి. ఏం కావాలి? మీ సెల్ ఇవ్వండి. సెల్లా? ఆవిడ కాల్ చేసుకుందామని. ఇప్పుడే అరగంట సేపు నాగబాబు గారితో మాట్లాడాను కదా, ఛార్జింగ్ అయిపోయింది. ఓ, మీ దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది? నాకు ఎప్పుడు ఛార్జింగ్ లేదు. సరే, లోపలికి వచ్చి కూర్చోండి. అబ్బాయి ఎందుకు లేండి, మీకు శ్రమ అవసరం లేదు. అబ్బా, ఇప్పుడు మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు. లోపలికి వచ్చి కూర్చుంటే ఏమవుతుంది? మీ మనసులో నా మనసులో ఏముంటుందండి? మీరు మగే, నేను మగే కదా. అవును, మీరు మగా, నేను మగే. లోపలికి వచ్చి కూర్చోండి, రండి. అబ్బాయి వద్దులేండి. రండి. అబ్బాయి పర్లేదండి. పక్కింటి వాళ్ళు అన్నప్పుడు రావాలి కదండి. ఏంటండి మీరు మరీ మాట పెడుతున్నారు? రండి, ఇబ్బంది పెడతారు మీరు. రండి, మీ ఇల్లు అనుకోండి, సరదాగా ఉంటుంది. ఏంటండి ఇప్పుడు మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు. ఎక్కడ కూర్చుంటే ఏమైతుంది? కూర్చోండి. మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదని నాకు తెలుసా అండి. మీరు మగే, నేను మగే అయినప్పుడు ఏముంటుంది? అవును, మీరు మగా, నేను మగే, అదే చెప్తున్నాను. కూర్చోండి. టీవీ చూస్తారా? చూస్తాను. మీ టీవీ చూడండి, నేను మిమ్మల్ని చూస్తాను. నన్ను ఎందుకు చూడడం? టీవీనే చూడొచ్చు కదా. పెట్టండి. మీరే పెట్టాలి. టీవీ మీరే పెట్టాలి, రిమోట్ అక్కడ ఉంది. ఓ, రిమోటా? నేనైతే నీ ఊరి నడిపొట్టులో బడి దగ్గర కొడతా, గుడి దగ్గర కొడతా, ఇంటింట్లో దూరి ఏరి ఏరి కొడతా. సూపర్ డైలాగ్ అండి. ఏం చెప్పాడండి? మీకు నచ్చిందా? అయ్యో, ప్రాణం అండి బాబు డైలాగ్. అబ్బా, చాలా బాగా నచ్చిందా? సూపర్ గా. సేమ్ డైలాగ్ మీరు చెప్పండి. చూస్తారా? చెప్పండి. బడి దగ్గర కొడతా. చాలా బాగుంటుంది. ప్రామిస్ కొడతారు కదా? కరెంట్ పోయిందండి, మంచి సీన్ మిస్ అయిపోయింది. ఇప్పుడు మీ ఒంట్లో కన్వర్టర్ ఉంది, నా ఒంట్లో ఇన్వర్టర్ ఉంది, రెండు కలిపితే కన్వర్టర్ ఉంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? అలా కాదండి, ఇప్పుడు కూర్చుంటే మీ పర్సనాలిటీ బాగుంటుంది. ఎక్కడ జిమ్ చేస్తారా? అది కాదులేండి, నేను వెళ్తానండి. మీరు మీసాలు ఎక్కడ షేర్ చేసుకుంటారు? ఇక్కడేనండి. మావిడ వచ్చినట్టుందండి.
మా ఇంటికి మీ ఆవిడ ఎందుకు వస్తుంది? ఉండండి. నగేష్ గారు మా ఆయన వచ్చారా? రాలేదు ఇంకా. ఎక్కడికి వెళ్ళాడు? కంపతీసి వాళ్ళ ఫ్రెండ్ వినోద్ దగ్గరికి ఏమైనా వెళ్ళాడా? వెళ్ళి అక్కడే ఉండొచ్చు. నేను చూసొస్తానండి. నగేష్ గారు ఎవరండి? ఎవరో సేల్స్ మ్యాన్. ఓ సేల్స్ మ్యాన్. అది బయట తిరిగి బాగా అలసిపోయానండి. రండి బెడ్రూమ్ లో పడుకుందాం. బెడ్రూమ్ లో పడుకోవడం ఏంటండి? అలసిపోయారు కదా, బెడ్రూమ్ లో పడుకుందాం రండి. ఇప్పుడు మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు. ఎక్కడ పడుకుంటేంది రండి. మీరు మగే నేను మగే అయినప్పుడు ఏముంటుంది? అదే చెప్తున్నాను, మీరు మగా నేను మగే. మీరు రమ్మంటే రావట్లేదు ఏంటి? రండి ఒకసారి. పర్లేదు, కంఫర్టబుల్ గా ఉంటుంది. నేను ఇక్కడే. మీరు హ్యాపీగా బెడ్రూమ్ లో పడుకుంటే బాడీ మసాజ్ చేసి హ్యాపీగా రిలాక్స్ చేద్దాం అనుకున్నాను. మీరేమో వద్దు వద్దు అంటున్నారు. ఇంకెంత మాత్రమని చెప్తాం మా ట్రయల్. జూమని కొండగాలి ఇలా గుచ్చుతోంది వెచ్చని రగిలిందిలే నీవే నా ఏంటండి ఇది? అంటే కరెంట్ లేదు కదా, ఉక్కపోస్తుందేమో మీకు అని కొంచెం షర్ట్ తీస్తే. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇప్పుడు మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు. అలాంటప్పుడు ఇలా చేస్తే ఏముంది? మనసులో ఏం లేదని ఒంటి మీద ఏం లేకుండా ఉంటారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? చిరాకు పడుతున్నారు, కోపంలో కూడా చాలా క్యూట్ గా ఉన్నారు. ఇవన్నీ వద్దులేండి, నేను వెళ్ళి మా ఆవిడని వెతుకుంటానండి. ఒక్కరే వెళ్తారా? రండి నేను తోడుగొస్తాను. మీరు వస్తారా? ఉండండి బైక్ తెస్తా. సరే. నగేష్ గారు వచ్చారా? వచ్చాను. మీరు ముందెక్తారా ఇంకెక్తారా? ఏంటిది ఎక్కడ? కూర్చుంటారా అంటున్నాను. నేను వెనకే కూర్చుంటాను. రాము గారు బండి బ్యాలెన్స్ అవ్వట్లేదు, కొంచెం ముందుకు రండి. నాకు ఇక్కడ కంఫర్ట్ గా ఉంది. అవునా? దొంగ ఉండు. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ. ఏంటండి ఏం నడుపుతున్నారు మీరు? స్పీడ్ బ్రేకర్ లేని స్పీడ్ బ్రేకర్ వేస్తారేంటి? మీరు దిగానే. మీరు నడుపుతారా? ఇది బాగుంటుంది, కొత్తగా ట్రై చేద్దాం. ఏంటి నగేష్ గారు వదలండి. నాకు భయం అండి. వదలండి. ఏంటండి ఏం చేస్తున్నారు మీరు? బైక్ పైన నాకు భయం అండి, కొంచెం వెనకాల కూర్చుంటే. ఈ భయమో మీరు పాడుగాని. ఏంటండి ఇది? రండి లోపలికి వెళ్దాం. చాలా బోర్ కొడుతుందండి. మావిడేమో వెతికితే దొరకట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. బుక్స్ ఏమన్నా ఉన్నాయండి మీకు? ఉన్నాయి. యవ్వనం కాటేసింది, చీకట్లు చెడుగుడు, వయసు పిలిచింది, కోరికలే గుర్రాలైతే. ఎక్కడ ఉన్నాయండి బుక్స్? ఎక్కడ? ఇంకా ర్యాక్స్ లో. నేను వెళ్ళి తెచ్చు. ఏం చేస్తున్నారు మీరు? మీకు అందట్లేదు కదా, అందుకని హెల్ప్ చేస్తున్నాను. నేను స్టూల్ వేసుకొని తీసుకుంటాను, మీరు ఇటు వచ్చండి. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదండి. నాకు అసలు ఏమీ లేదు. నాకు అదే అనిపిస్తుందండి. ఏంట్రా ఇది? ఇద్దరు మగాళ్ళండి, ఏంటి పని? పిచ్చి పక్క నాన్న. ఆయన మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదే. ఇద్దరు మనసులో ఏం రాకపోయినా చూసే వాళ్ళ మనసులు చెడిపోయినాయి. ఆయన నిండానాలే ఇంటికి తాళం వేసుకొని మనం తాళం చెవి ఇవ్వాలని తెలియదు. తాళం చెవి ఇవ్వలేదా? నగేష్ గారు నేను మీకు తాళం చెవి ఇవ్వలేదా? అంటే ఇచ్చారు, నేను మర్చిపోయాను. కాసేపు రాము గారితో సరదాగా ఇంట్లో కూర్చుందాం. నాతో సరదా ఏంట్రా నీకు? మీరు హ్యాండ్సమ్ గా బాగుంటారు కదా, పిల్లికలు వేసుకొని రౌండ్ రౌండ్. బాబు ఇదిగో కీ. 2 నెలల క్రితం వచ్చాడు. కీ తీసుకోవా? ఎన్ని తాళాలు ఉన్నాయి నీ దగ్గర? వాడు 4 months కింద వచ్చాడు. ఇక్కడే ఉంటే ఏదో చేసేలా ఏదో జరిగిపోయేలా ఉంది. నువ్వు రావే బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఒరే నాగేష్ అవి మగే
ఓన్లీ ఫర్ జెంట్స్ అలా. నో లేడీస్ ఇస్ కాలింగ్. నేనేం పిలవాలి నిన్ను? చెల్లియా అక్కవా? తొక్క. నాకు బాబు సార్, లెట్స్ స్టార్ట్ విత్ యు. చంద్రాస్ కిట్టు నీ మనసులో ఏదో నా మనసులో ఏదని మేల్ టు మేల్ చేసి నచ్చింది నాకు. ఆ ఆఖరికి రాము లాస్ట్ వచ్చినడికి నీ తరగతిలోకి వచ్చాడు. నైస్, బాగుంది, ఎంటర్టైన్ చేసాం, గుడ్. రోజా గారు, చంద్ర గారి స్కిట్ ఎంత ఎంజాయ్ చేసాము అలాగే ఇది కూడా సూపర్ గా ఎంజాయ్ చేసాం. మా గేల వల్ల మేం సేఫ్. మీరు సేఫ్, పక్కన వాళ్ళు సేఫ్ కాదు. నాకే ప్రాబ్లం లేదు. కానీ భలే చేసావు. రాము ఏమో అబ్బాయిగా రివర్స్ లో వచ్చేసింది మొత్తం. చాలా బాగుంది. ఇప్పుడు స్కిట్ చేసి నవ్వించండి రా బాబు అంటే ఫైట్ చేసి నవ్విస్తారని అంటూ వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with his team. రాజాది రాజా, రాజమార్తాండ, రాజవీర, రాజశూర, రాజక్రూర, రాజగజ్జి, రాజతామర, శ్రీ 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 గుంతల మహారాజు వేయించేస్తున్నాడు. ఎవడ తగిలిపోయి చదవా ఏం చేస్తుండో తాళం పెట్టేస్తుండే కాదు, ఏం చేస్తున్నారు అనాలా. అందరికీ నమస్కారం అండి. నానే ఈ గుంతల రాజు మహారాజుని. మా రాజ్యంలో మొత్తం రోడ్లన్నీ కూడా గుంతలు గుంతలుగా ఉన్నాయండి. నేనేమో రోడ్లు ఎంచలేదని జనాలందరూ నన్ను రాళ్ళెట్టి కొట్టారు. ఆ రాళ్ళతో మొత్తం గుంతలన్నీ నిండిపోయి ఆ విధంగా మా రాజ్యానికి ఆ పేరు వచ్చింది అనమాట. ఇప్పుడు మా గుంట వస్తుంది, అదే నా కూతురు. అమ్మా శవన భార్గవే, నువ్వు వచ్చి డైలాగ్ చెప్పురా. అమ్మా అమ్మ చనిపోయి 2 years అవుతుంది కదా నాన్న. నిన్ను అమ్మ అని పిలుస్తానని పలికే పనికి మళ్తానా. నాన్న నాకు పెళ్ళిడు వచ్చింది. అందుకే కదమ్మా నీ అందం పొరం చుట్టూ సోలార్ ఫినిషింగ్ వేయించాను. నాన్న అది కాదు నాన్న, మొన్న నీకు బాబాయ్ ఇంటికి వెళ్తానని చెప్పి దుబాయ్కి వెళ్ళాను. అవును, అక్కడ నేను మన చెలికత్తెలు అందరూ కలిసి దుబాయ్ అందచెందాలు చూస్తుంటే ఒక్కసారిగా ఇసుక తుఫాన్ వచ్చింది. ఆ ఇసుక తుఫాన్ లో అందరూ కొట్టుకుపోయారు. నేను కొట్టుకుపోకుండా ఉండడానికి అక్కడే ఉన్న సుమను గట్టిగా పట్టుకున్నాను. ఆ ఇసుక తుఫాన్ లో నా ప్రేమ తుఫాను చిగురించింది, నా మనసు విరిసింది. నేను ఆ సుమను లవ్ చేస్తున్నాను నాన్న. ప్రేమ మన వంశంలోనా? అతనిది అతనిది అతనిది. ఎవరిది నాన్న? అదే అతనిది ఇతనిది కాదు, అతనిది అంతను. చూడమ్మా, ఏ రోడ్డు వ్యాపారం చదవని పెడతాను పెళ్లి చేసుకుంటానంత ఒప్పుకోవడానికి అల్ల టప్పకని కాదు. మహారాజుని మన రాజ్యంలో పెళ్లి జరగాలంటే ఎవరు ముందు స్వయంవరం ప్రకటించాలా. ఆ స్వయంవరంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. అయితే ఆ స్వయంవరంలో నా సుమోయ్ వస్తాడు, నన్ను గెలుచుకుంటాడు. స్వయంవరం ప్రకటిస్తున్నా. ఏం పేరు నీ పేరు? నా పేరు బాయ్ బాయ్ సుమో. నీ పేరు? నా పేరు టాటా సుమో. ఈ టాటా సుమోలు బాయ్ బాయ్ సుమోలు అంటే వీళ్ళని కాదు నాన్న, నా సెక్సీ సుమో వస్తున్నాడు. వెల్కమ్ టు సెక్సీ సుమో. నాన్న నా సెక్సీ సుమో ఎలా ఉన్నాడు? సుమోలో లేడే, వాళ్ళంతా లగేజ్ బ్యాగులు పెట్టుకుని సూపర్ మార్కెట్ లో ఉన్నాడు. ఇదేంటిది? అది ఆడియోకి వీడియోకి అసలు సంబంధం లేదు. ఇలాంటి ఎవరు ఎలా ప్రేమించావు? నాన్న నా ప్రేమను అవమానించకండి. భంగి పెట్టరా, కొంప తీసి నుప్పులేసేది ఎదరా. మీ అందరికి స్వయంవరం పెడుతున్నాను. ముందుగా స్వయంవరం పెట్టి ముందు మీలో మీరు పరిచయాలు చేసుకోండి. ఒరేయ్, మీరు పరిచయాలు చేసుకున్నట్టు లేదురా. సౌత్ ఆఫ్రికా ఏనుగులు ఇండియా ఏనుగులు గుద్దులు ఆడుకున్నట్టు ఉన్నాయి. జరుగుతున్నారా? ఏమే ఏమే తాటిపూడి రిజర్వాయర్ తొట్టలు పట్టేలా ఉన్నాడు. ఆ నెల ప్రేమించావు నువ్వు. నువ్వు నా ప్రేమను కించపరుస్తున్నావు. తొందరగా పోటీ పెట్టు. పోటీ పెట్టాలంటే ముందుగా మనకి ఒక బీర్ గర్ల్ కావాలి. బీర్ గర్ల్ కాదు, చీర్ గర్ల్. అమ్మ చీర్ గర్ల్, come on to the dance. ముందుగా అమ్మ నరసమ్మ మొదటి రౌండ్ ప్రకటించు. మొదటి రౌండ్ చుక్కల్లో చెకోడి.
అది పోటీ. నాన్న ఈ చుక్కల్లో చెక్కుడు ఏంటి? చెప్తానమ్మా చెప్తాను. తీసుకురామ్మా సీర్ గారు. అందరూ బాగా వినండి. ఆ ఎదురుగా మీకు షేడులు కనిపిస్తున్నాయి కదా, మీ అందరూ కూడాను వంగి మూతోటి అందుకోవాలా. ఎవరైతే అందుకుంటాడో వాడే గెలిచినట్టు. అర్థమైందా? ఎవరు వెళ్తావట్రా? నేను వెళ్తాను. వెళ్ళు. తర్వాత ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను. వెళ్ళు. నాన్న ఇప్పుడు నువ్వెళ్ళు. మామయ్య కొద్దిగా ఎత్తవా తీసుకుంటా. ఎత్తితే నా వంశం నిర్వంశం అయిపోతురా. నీది నువ్వే ఎత్తుకో. ఇప్పుడు ఇచ్చి పెళ్లి చేయి. ఎలా చేస్తాం? ఇంకో ఏదో కూడా నీతో పాటు గెలిచాడు. అప్పుడే కాదు, ఇప్పుడు వీళ్ళ మీద దూకాలి. ఎవరైతే తగలకొని దూకుతాడో ఆడ గెలిచినట్టు. దూకు. లేరా సుమో. ఒరే అన్నకి చూడకరా. నాన్న నా సెక్సీ సుమో గెలిచాడు, పెళ్లి చేయండి. మళ్ళీ పెళ్లి చేయి ఇప్పుడు మాకు. అప్పుడే కాదురా, ముందుంది ముసలి పండుగ. అప్పుడే వీళ్ళిద్దరైతే ఓడిపోండ్రు. అసలైన మహారాజు ఇంకొకడు ఉన్నాడు. ఆడే మన మ్యాన్ హోల్ రాజ్యపు బక్క మహారాజు. ఆడొస్తాడు, వీడి మీద గెలుస్తాడు. ఆడితో నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. నాన్న బక్క మహారాజు రా బేగి. Look at my face in the mirror. I wonder what I see. I'm just a traveling soldier. మామాశ్రీ, మేము ఎవరితో తలపడవాలి? ఒరే తలపడ్డం కలపడ్డం తర్వాత ముందు నా కుందరం బొమ్మ ఇదే. నా కూతురు ఎలాగుందో చెప్పు. నా సొంతమయ్యే ఆస్తి ఇదేనా? నిన్ను నా కండలతో చేజిక్కిచ్చుకుందా? ప్రవేశపెట్టండి. ఎప్పుడు త్రిప్పని తుప్పు పట్టాను కట్కములు గిరగిరా త్రిప్పి వాడి శిరస్సును ముక్క ముక్కరగా ఖండించి సగభాగాన్ని కాకులుగా విసిరించి మిగిలిన సగభాగాన్ని కట్టెలతో కాల్పించి కాల్చగా వచ్చిన వాడి బూడిదను మట్టి కుండలో పట్టించి చచ్చగా పెట్టిన వాడి ఫోటోకు ఖండించి కాల్పించి పట్టించగా తెచ్చిన వాడి బూడిదతో మెట్ట మధ్యాహ్నం నెట్ట నీరుగా నామం పెట్టించదా. ఖబర్దార్ పంపండి. డైలాగ్ చెప్పావు, దండకం చేస్తావురా. సరే కానీ ఎవరు స్టేజ్ మీద కొండాటంగా పెట్టాడు? ఆడు కొండ కాదు, పెద్ద బండ. ఆ గాడి కొడుకు నువ్వు ఓడిస్తేనే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను. కానీ వీడికి ఆల్టర్నేటివ్ లేదా? ఉన్నారు ఇద్దరు. అగో ఆ ఇద్దరు ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళు మరీ గోడిగేతుల్లో ఉన్నారు. ఈడే బెటర్. నన్ను ఆశీర్వాదింపుడి. ఒక్క నిమిషం. విజయోస్తు. ఇదిగో ఆవిడ మీద దండెత్తుకెళ్ళు. అక్కడికి వెళ్ళిపోతున్నా. దండెత్తుకుని వెళ్ళమన్నావు కదా. దరిద్రుడా, దండెత్తికెళ్ళమంటే దండ పట్టుకుని వెళ్ళడం కాదురా స్టేజ్ బయటికి. ఆడి మీద దండెత్తమంటున్నాను. దరిద్రుడా, ఎలా వస్తారా పోటీలకు మీరు? డార్లింగ్, ఏంటి అడ్వర్టైజ్మెంట్స్? కొట్టేస్తాను చూడు. మటోనా మటోటా, పరోటా పరోటా, కమాన్ కమాన్ మంగళ పరోటా. గాలి పంపు కొడుతున్నట్టు. అయ్యి బాబాయ్, నేను చచ్చిపోతాను. నన్ను వదిలేండి, మీకు తానవా? నిన్ను చంపాలి, దాన్ని పెళ్లి చేస్తానండి. నన్ను వదిలేండి. నా కూతురు ఈ చేతిలో పెట్టాను. వెళ్దాం. మరి మేము చూసుకోండి. రోజా గారు, రెండు కళ్ళు సరిపోవట్లేదు. బాప్రే, ఒకరిని చూడటమే కష్టం అంటే ముగ్గురు సోమోలు. త్రూ అవుట్ ద స్కిట్ నాకు ఇద్దరు బాడీ గార్డ్స్ ఉన్నారు పక్కన. నాకైతే లాస్ట్ లో మహేష్ మీద పడగానే మహేష్ ఆల్రెడీ ఫోటో లాగా ఉంటాడు, ఏమైపోయాడు అనుకున్నా. బాగుంది, అయితే కొత్తగా అనిపించింది. నాకు బాబు సార్. ప్రకాష్, నేను చూడాలనుకున్న ఈ గెటప్ ఇది కూడా ఒకటి.
సో ఇది ఎక్స్పెక్ట్ చేశాను, కరెక్ట్ గా వేసావు. అండ్ నీతో పాటు ఇంకొక ఇద్దరు నీ ఇలాంటి వాళ్ళని నీకన్నా కొంచెం భారీ కాయలను తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో పోటీ అని పెట్టి చాలా బాగా చేశావు. మధ్యలో మహేష్ రావటం హైలైట్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు పంచులంటే మావి, కామెడీ అంటే మాది అంటూ ఫుల్ కాన్ఫిడెన్స్ తో మన ముందు నెక్స్ట్ కిట్ చేయడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ కిర్రా ఆర్పి. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సార్ నమస్కారం సార్. ఇంకో విషయం చెప్పంటావా, మన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. పోలవరం ప్రాజెక్ట్ అప్పుడే సక్సెస్ అయిందా? ఆ ప్రాజెక్ట్ కాదు, పర్సనల్ గా మనం చేస్తున్న ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. మేనేజర్ గారు అమెరికా నుంచి ఫోన్ చేసి 4 లక్షలు బ్యాంక్ లో వేసాను, 4 రోజులు ఎవరికి కనిపించకుండా బీభత్సమైన పార్టీ చేసుకుని టూర్ కి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఈ టూర్ ని నువ్వే ఫిక్స్ చేయాలి. ఎప్పుడు పోదామా? రేపు వెళ్ళిపోదామా? తప్పు తీసుకుని కొడితే ఇప్పుడు పోదాం, బస్ కిట్ లేక్ అయిపోద్ది. అవునా? అయితే చిటికలు రెడీ వచ్చేస్తా. ఏం కాలేదు ఇంకా. వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. ఫ్లైట్ బుక్ చేసావా? దాని అమ్మను బుక్ చేసా. ఏసీ ఓలో బుక్ చేసావా? దాని అమ్మమ్మను బుక్ చేసా. ఏం బుక్ చేసావు ఇంతకి? ఇది సైకిల్ మీద టూర్ కి తీసుకెళ్తావా మమ్మల్ని? 6 కంపెనీలకి జనరల్ మేనేజర్ ని. వాట్ ఇస్ దిస్ ఆర్పి? వీడికి జనరేటర్ ఆన్ చేసేది కూడా చేత కాదు, వీడి జనరల్ మేనేజర్. ఏమన్నావా ఆర్పి? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను సైకిల్ మీద రానా? మీకు మంచి చెడ్డ చూసుకునేది నేను. అమ్మని చూపిస్తా అని చెప్పినానా? బొమ్మను చూపిస్తా. అంతేనా? ఎక్కుదాన్నా ఆర్పి పల్లెటూరుకు తీసుకొచ్చింది కాక ఈ డట్టి బోర్డు ఏంటి ఆర్పి? ఇది డట్టి బోర్డా? సారీ చెప్పండి సార్. బోర్డుకి సారీ చెప్పడం ఏంటయ్యా? నువ్వు యాడికి వెళ్దామన్నావో? టూర్కి వెళ్దామన్నాను. ఈ 2 అక్షరాలు ఏంటయ్యా? సొగటూరు. మరి ఇదేంటి? ఇది టూరే కదా? అది టూర్ కాక ఇంకేంటే కొత్త కప్పు తెగిపోతే ఆర్పి దానికి ఒక చరిత్ర ఉంది. ఏంటది? సగటూరు అంటే ఒక సగటు మనిషి బతకగలిగిన ఊరు. ఇక్కడ అహంకారాలు ఉండవు, ప్రతీకారాలు ఉండవు. నీకు తెలుసా దీని గురించి? మమకారాలు ఉంటాయి. పిచ్చిపోగా అదే రా సగటూరు. మన పల్లెటూరులో ఇన్నుంటాయా? ఉంటాయా? ఉంటాయా? మా పల్లెటూరు మీద నాకు ఉన్న అభిమానం ఇంకా పెరిగిపోయింది. వెరీ మచ్ ఆర్పి. ఈ సంతోషం, ఈ ఆనందం ఎవరికైనా. వాట్ ఇస్ దిస్? 7 కంపెనీలకు జనరల్ మేనేజర్ ని నువ్వు పల్లెటూరుకు తీసుకొచ్చింది కాక తట్టి పేడ తొక్కిచ్చావా నాతో? దట్టి పేడ. సరే ప్లీజ్ సే సారీ టు దట్ మై పేడ. దాని చరిత్ర చెప్పంటావా? ఒబామా 10 సంవత్సరాల క్రితం అమెరికాలో ప్రెసిడెంట్ అయినాడా? అయ్యాడు. ఆయనకు వైట్ హౌస్ ఇచ్చారా? గుమ్మం ముందు కల్యాణం చల్లడానికి ఇక్కడ పేడ ఎత్తుకుపోయినాడు. అమెరికా వైట్ హౌస్ లో ఉన్న ఒబామా గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఇది చల్లారు. నమ్మవా? నేను నమ్మరారు. నీకెవరు చెప్పారు? మా నాయన చెప్పినాడు. మీ నాన్నకి ఎవరు చెప్పారు? వాళ్ళ నాయన చెప్పినాడు. వాళ్ళ నాన్నకి ఎవరు చెప్పారు? వాళ్ళ నాయన చెప్పినాడు. వాళ్ళ నాన్నకి ఎవరు చెప్పారు? మీ నాయన చెప్పినాడు. ఈ పేడ మొత్తం నాకే కావాలి. ఈ పేడ మొత్తం నాకే కావాలి. ఎవడన్నా వస్తే చంపుతా. నువ్వేంటో తెలుసా? అయిపోయింది సాంగ్ అక్కడ. రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆర్పి. థ్యాంక్ యూ. ఇంకేం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్పి. ఐఎమ్ రియల్లీ వెరీ దట్టి పుల్. పట్టుకోలేదు. నువ్వు పక్కన జరగండి, తిట్టేస్తాను. ఏంటి ఆర్పి చండాలంగా? ఏమన్నావు దాన్ని? దట్టి దున్నపోతన్నా. సారీ చెప్పు. దున్నపోతుకి సారీ చెప్పడం ఏంట్రా? దానికి ఒక చరిత్ర ఉంది తెలుసా? దీనికి చరిత్ర ఉందా? పైన ఎప్పుడు ఉన్నాడు కదా? ఉన్నాడు. ఆయన ఫస్ట్ డ్యూటీ ఎక్కాడు కదా? సర్వీస్ వెహికల్ కావాలి కదా? ఆ సర్వీస్ వెహికల్ ఎక్కడుందని చూసి లెఫ్ట్ చేసి ప్యాన్ చేసి కెమెరా జూమ్ చేస్తే మా ఊరు దున్నపోతు తగిలింది. అదే ఈ దున్నపోతు యొక్క ప్రపంచ చరిత్ర. నాకు ఈ దున్నపోతు కావాలి. కొట్టది. సరే ఎలా ఉంది మా ఊరు? చాలా 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 బ్రహ్మ. గాడ బాగుంది, గోడ బాగుంది, దూడ బాగుంది, నాకు ఈరోజు ఊరు బాగుంది. ఏంటిదే?
కాకి ఈక ఇక్కడ ఎందుకు పడింది కాకి ఈకని ఇక్కడ ఎందుకు పడిందని చిన్న చూపు తీసి పడేస్తావా? ఇది మామూలు కాకి ఈక కాదుకా. ఏంటది? ఎలిజబెత్ రాణి కొన్ని సంవత్సరాలు చచ్చిపోయినప్పుడు ఆమెకు పిండం పెడుతున్నప్పుడు అడవిలో ఎవరు తినలేకపోతే ధైర్యం చేస్తే ఈ కాకి ధైర్యంగా వెళ్ళి ఆ పిండం తినొచ్చి మీ ఊరు ఆంధ్రవేళ వెళ్తూ థ్యాంక్ యూ. మంచి టూర్ కి తీసుకొచ్చావు, నాకు చాలా సంతోషం అనిపించింది. మరి నేను అప్పుడే చెప్తాను, అమ్మని చూపిస్తానే. దీనికి మనం ఎంతో కొంత రుణం తీర్చుకోవాలి. అవునులే, అంతే కదా? అవును. నాగబాబు గారు ఏమన్నారు? అట్ట పట్టుకుని కొట్టుకుంటే సుధీర్ టీం అయిపోతారా, ఎత్తు మాత్రపడని చెప్పలా? ఇప్పుడు చెప్తున్నా, ఈ జబర్దస్త్ స్టేజ్ మీద టీం లీడర్ అందరు ఏదో రకంగా అన్ని తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి. లేకపోతే ఇలా సన్నగా తయారవుతారు. నువ్వు ఎక్కువసేపు చూడబోక స్కిట్ లేక అవుతుంది అక్కడ. అదే తిరిగి ఇచ్చేయండి. స్కిట్ ఇస్ కావాలి. ఓకే నాగబాబు సార్, బాగుంది స్కిట్. కానీ ఆ ఊర్లో ప్రతి పేడ దూడ అన్ని కూడా ఓ చరిత్ర కలిగిన నువ్వు చెప్పినటువంటి సొల్లు కబుర్లు మాత్రం చాలా బాగున్నాయి. గుడ్, ఫుల్ లెంగ్త్ ఎంటైన్ చేశారు. రోజా గారు, సగటూరు సగటు మనిషి బతికే ఊరు, చాలా బాగుంది, వెరీ నైస్. ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ ఫటాఫట్ ఫన్ రౌండ్. జడ్జెస్ నాగబాబు సార్, రోజా గారు. ఈరోజు ఇండివిజువల్ గా ఒక్కొక్క లీడరు ఒక పోల్ ఎక్కి దానిపైన ఒక ఫ్లాగ్ ఉంటుంది, అది తీసుకొని కిందికి దిగాలి. ఎవరు తక్కువ టైంలో తీసుకొని కిందికి దిగుతారో వాళ్ళే విన్నర్. పోల్ డాన్స్, వాట్ డు యు సే టీమ్ బాయ్స్? ఓకే, సో టీమ్ లీడర్స్, పోల్ ఉంది, మీ సెక్యూరిటీ కోసం సైడ్ లో క్వశ్చన్స్ కూడా వేసాం. సో డోంట్ వరీ, టెన్షన్ ఫ్రీగా స్టార్ట్ చేసే ముందు ఒక మంచి చిన్న సెక్సీ బిట్ పోల్ డాన్స్ చేయాలి. దాని తర్వాత ఎక్కడం స్టార్ట్ చేయండి. సో ఎవరు ఫస్ట్? సుడిగాలి సుధీ. సుధీర్, నీకే ఛాన్స్ ఉంది, చాలా ఈజీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సూపర్ సూపర్. సుధీ, నువ్వే ఎక్కి ఆ ఫ్లాగ్ పైన పెట్టాలి. సూపర్. 5 seconds లో వేసాడు. నెక్స్ట్ రచ్చ రవి. రోజా మంచి కామెంట్ చెప్తా వినండి. ఇంకో ప్రొఫెషన్ కూడా ఉంది చేతిలో. ఇది వర్కౌట్ కాదు, పోల్ డాన్స్ చేసుకు బతకచ్చు. Your time starts now. Hey, 8 seconds. మన సెలబ్రిటీస్ టూ గుడ్. నెక్స్ట్ కిరాక్ ఆర్పి. ఆర్పి కిరాక్.
ఒకటే ప్రొఫెషన్, పోల్ ప్రొఫెషన్. ఆల్టర్నేట్ ఒకటే. అబ్సల్యూట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా పర్ఫార్మ్ చాలా బాగా చేస్తున్నారు చేస్తారని. అందరూ. రెడీ, యువర్ టైం స్టార్ట్ నౌ. 5 seconds లో వేసాడు. స్తంభానికి మసాజ్ చేస్తున్నట్టున్నాడు. వదిలేండి. ఆర్పి 5 seconds. నాగబాబు సార్ నెక్స్ట్ స్పెషలిస్ట్ అదిరే అభి. 4 seconds ప్లస్ సెక్సీ డాన్స్ చేయాలి ఇప్పుడు అభి. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, పనులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరని కళ్ళతో ఫోను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, పనులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరని కళ్ళతో ఫోను వేగాలతో. ఎవరి ఆనందం వాడిదంటే అనుభవించండి, తెలియదంటే తప్పు అంటారా? మనసు చెప్పిందే మనకు వేదు కాదని వారే లేరురా. మనకి తోచిందే చేసి చూద్దాం, ఎవరు ఏమంటే ఏంటిరా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, పనులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Now that was 4 seconds and sexy dance. మళ్ళీ నువ్వే పెట్టాలి. అందరూ వెయిట్ చేస్తున్నారు ఎవరి కోసం? ప్రకాష్. ప్రకాష్ గారు ఒక టెక్నిక్ చెప్పనా మీరు గెలవటానికి? డాన్స్ వేసేటప్పుడు దాన్ని అలా ఉంచితే అలా బెండ్ అవుతుంది, అలా తీసేసి ఇన్ఫాక్ట్. Wow! Your time starts now. Here go. ప్రకాష్, Come on! ప్రకాష్, Come on! నువ్వు పోల్ తీస్తే నీకే ప్రైజ్, వాళ్ళకి ఎవరికి ఇవ్వను. ఎంత రేట్ అయినా పర్లేదు, నీ టైం పారలేదు. రండ్రా చెప్తాను రా. Come on! Come on! Come on, Prakash garu! ఓకే ప్రకాష్. Okay. Let the team leaders help. Help Prakash garu out. All team leaders. ఇంకా అక్కర్లేదు. Vijay Bhava! Vijay Bhava! సుధీర్ పచ్చడి. ఎప్పుడు పెట్టాలి మళ్ళీ? అప్పారావు ట్రై చేయి. సూపర్. ఇప్పుడు మీరు పోల్ డాన్స్ చేశారు కదా, ఇప్పుడు డాన్స్ చేశారు, జెండా తీయండి. Your time starts now. అప్పారావు గారు 5 seconds.
థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, ఫటాఫట్ ఫన్ రౌండ్ లో మా బాయ్స్ చేసిన సెక్సీ పోల్ డాన్స్ ఎంజాయ్ చేశారు కదా. వెల్ నౌ ఇట్స్ టైం టు లుక్ ఎట్ సమ్ స్కోర్స్. సో టీమ్ లీడర్స్ అందరూ స్టేజ్ మీదకి వచ్చేసి స్కోర్స్ చూద్దాం. కమ్ ఆన్. టీమ్ లీడర్ సూపర్ జాబ్ పోల్ రౌండ్ లో. ఇట్ వాస్ ఆసమ్. మరి విన్నర్ ఎవరో కనుక్కుందాం. జడ్జెస్ అదిరే అభి. Okay, now it's time to look at the main scores. Let's start with Surigali Sudhir and team Roja Garu. Rocking Rakesh and Kirak RP. Racha Ravi and team. Patas Prakash and team. Adre Avi and team. So మన ఇవాల్టి hello announce చేయాలి. So మన ఇవాల్టి performer of the day goes to అదిరే అభి. సీతా గీత శీల మాల పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే Oh my god, Abhi double bonanza ఈ రోజు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మన జడ్జెస్ ప్రెజెంట్ చేయబోతున్నారు 10,000 rupees from Extra Zabardast to Adre Abhi for Fatapat Fun Round.